హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 2025 ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సి టీజీటీ స్పెషల్ హిందీ విహెచ్ వాళ్ళ యొక్క పేపర్లో వచ్చినటువంటి జీకే బిట్స్ చూద్దాం. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సెక్షన్ 1లో 20 బిట్లు ఇస్తారు, 10 మార్కులు. రిగార్డింగ్ కంప్యూటర్ సిపియు స్టాండ్స్ ఫర్ కంప్యూటర్లకు సంబంధించి సిపియును విస్తరించగా. దీని ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, మంచి ఇంపార్టెంట్ బిట్ కూడా. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 ఇచ్చారు. దీన్ని మ్యాచింగ్ చేయమని చెప్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్, నేవీ చీఫ్ అడ్మైరల్, ఎయిర్ చీఫ్ మార్షల్. వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు జతపరచాలి. ఆర్మీ చీఫ్ జనరల్ వచ్చేసి దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు ఎలెక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతిగా ఎన్నికవడానికి కావలసిన కనీస వయసు. భారతదేశంలో రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎంత వయసు ఉండాలి అని అడుగుతున్నాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 35 సంవత్సరాలు ఉండాలి. 35 సంవత్సరాలు ఉంటేనే రాష్ట్రపతిగా ఎన్నికవడానికి అవకాశం ఉంటుంది, పోటీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్ స్టోర్స్ మ్యాక్సిమం ఎనర్జీ పర్ గ్రామ్. ఈ క్రింది వానిలో 1 గ్రాముకు గాను అత్యధిక శక్తిని నిల్వ చేసే పోషకం. వీటిలో వచ్చేసి ఆప్షన్ 2 కొవ్వు. క్రొవ్వుకి 1 గ్రాముకి అత్యధికంగా ఎనర్జీ అనేది లభిస్తుంది, 9 పాయింట్ సంథింగ్ లభిస్తుంది అనమాట. నెక్స్ట్, ది ఫేమస్ సుమతి శతకం వాజ్ రిటన్ బై. సుమతి శతకాన్ని రచించింది ఎవరు? సుప్రసిద్ధ సుమతి శతకంని రచించింది ఎవరు, లేకపోతే వీరి రచన. సుమతి శతకం రచించింది ఆప్షన్ 2 బద్దెన. నెక్స్ట్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ రెనోన్డ్ ఫర్ ప్లేయింగ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత పరికరాన్ని వాయించడంలో ప్రసిద్ధులు? తబలా, వయోలిన్, సితార్, ఫ్లూట్. దీనికి సరైన ఆన్సర్ వేణువు, ఫ్లూట్. నెక్స్ట్, పంచతంత్ర వాజ్ రిటన్ డ్యూరింగ్ ది. పంచతంత్రం ఈ కాలంలో రచించబడింది. పంచతంత్రం రచన ఎవరి కాలంలో రచించబడింది అని అడుగుతున్నారు. గుప్తుల కాలంలో. నెక్స్ట్, ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ది ఇయర్. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేశారని అడుగుతున్నాం. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, 2013 సంవత్సరం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కేంద్రం నెలకొని ఉన్న ప్రదేశం లేదా నగరం. ఇది వచ్చేసి ది హేగ్లో ఉంది. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్. అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చేసి ది హేగ్లో ఉందన్నమాట. వరల్డ్ ఎయిడ్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 2 ఆన్సర్ కరెక్ట్, డిసెంబర్ 1. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఆర్మ్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఈజ్. భారతదేశపు తొలి అణు జలాంతర్గామి. దీనికి ఆప్షన్ 3 కరెక్ట్, ఐఎన్ఎస్ అరిహంత్. ఫైనల్ కీలో వచ్చినటువంటి ఆన్సర్ల ప్రకారమే చూస్తున్నాం. ది ఫస్ట్ తెలుగు టాకీ ఫిలిం వాజ్. మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం.
భక్త ప్రహ్లాద. మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. నెక్స్ట్, థియరీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ థియాలజీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్. థియాలజీ దేనిని గురించి అధ్యయనం చేస్తుంది? దీనికి ఆప్షన్ 3, మతాల గురించి అధ్యయనం చేసేది థియాలజీ. ది టర్మ్ బుల్లీ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ స్పోర్ట్. బుల్లీ అనే పదం ఈ క్రీడకు సంబంధించినది. బుల్లీ అనే పదం హాకీకి సంబంధించినది. ఇక్కడ చూడండి, ది రైటర్ హూ వన్ ద నేషనల్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిజ్ నావెల్ సప్తభూమి ఈజ్. తన నవల సప్తభూమికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన రచయిత. ఆప్షన్ 2 కరెక్ట్, బండి నారాయణ స్వామి. నెక్స్ట్, యాజ్ ఫర్ జమిలీ ఎలక్షన్స్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ లోక్ సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ దీస్ డేస్. జమిలీ ఎన్నికల ప్రకారం లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల్లోపు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి. 100 రోజుల్లోపు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ట్రంప్ గవర్నమెంట్. ఈ క్రింది వానిలో ఒకరు ట్రంప్ కార్యవర్గంలో సభ్యులు కాదు. ఆప్షన్ 3 కరెక్ట్, జాన్ జీ రాబర్ట్. దొమ్మరాజు గుకేష్ బికేమ్ వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ బై విన్నింగ్ ఓవర్. దొమ్మరాజు గుకేష్ ఇతనిపై గెలిచి ప్రపంచ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. దీనికి ఆప్షన్ 3 కరెక్ట్, డింగ్ లీరెన్పై గెలిచి ఈయన ప్రపంచ చెస్ మాస్టర్గా అవతరించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రేటెడ్ భారత్ పావ్ యాట్ రెడ్ ఫోర్ట్ ఆన్ ది. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద భారత్ పర్వ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా. నెక్స్ట్, ది ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. ఈయనకు ముందు శక్తికాంత్ దాస్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినటువంటి మెగా డిఎస్సిలో వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.